అది కొంతకాలంగా నడుస్తుంది. మరి బెయిల్ వచ్చేసిందంటా ఉన్నారు. రేపు విచారణకు హాజరవ్వాలి అని చెప్పేసేసి గూడా అంటా ఉన్నారు. మరి ఈయనకి బెయిల్ వస్తదా? లేకపోతే మరి ప్రతిపక్షాలు గూడా స్పందించాల్సిన పరిస్థితి కూడా లేదు. స్పందించట్లేదు. ఎట్లా చూస్తారు ఇదంతా? ఎలా స్పందిస్తారు? బండి సంజయ్ నా ఫ్రెండే, కిషన్ రెడ్డి నా ఫ్రెండే. ఇంకో అంతకుముందు కూడా తను ఏంటిది సీఎం అవ్వకముందు రేవంత్ రెడ్డి ఎలాగైనా ఆయన నా క్లోజ్ ఫ్రెండ్, చెడ్డి దోస్తు అని చెప్తున్నారు. మరి చెడ్డి దోస్తు అన్నప్పుడు ఆయన ఓటుకు నోటు కేసు అనేది ఆయనకు కూడా తెలుసు. వీళ్ళందరూ వచ్చేసి మొత్తం క్రైమ్లో వచ్చేసి అన్ని క్రైమ్లలో వీళ్ళే కలిసి ఉన్నారు కాబట్టి ఇంకే విధంగా సపోర్ట్ చేస్తాడు? బండి సంజయ్ చాలా క్లోజ్ ఫ్రెండ్ అయినప్పుడు ఆయన కొడుకు ఈయన కూడా చాలా క్లోజే అవుతాడు. అందువల్లనే ఖచ్చితంగా ఈ రోజున బీజేపీ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండు ఒకటే అనే దానికి ఒక నిదర్శనం. మొన్న కూడా మోడీ గారు వచ్చేసి ఏం చెప్పాడు, ఆ రోజు మేము వచ్చేసి కాన్వాయ్కి కూడా అడ్డుపడడం జరిగింది ఇదే విషయంలో వచ్చేసి. నువ్వు మహిళలకే రక్షణ ఇవ్వలేనాడు ఎలా వచ్చేసి ఇక్కడికి తెలంగాణకి ఎందుకు వస్తున్నావు, కనీసం జీరో బడ్జెట్ ఇచ్చి చెప్పడానికి వచ్చావా అని చెప్పేసి అన్నట్టుగానే మేము కాన్వాయ్కి అడ్డం పోవడం జరిగింది ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి. సో ఈ రోజున వచ్చేసి అదే స్టేజ్ మీద నాకు ఫ్రెండ్స్ అని చెప్తున్నాడు. అంతకుముందు వీడియోస్లలో నా ఫ్రెండ్స్, మోడీ వచ్చేసి డైరెక్ట్గా వచ్చేసి నువ్వు నా పార్టీకి జాయిన్ అవ్వు అని చెప్పడానికి వచ్చాడు. లేకపోతే నీకు ఏది నువ్వు అనుకున్న ఏమీ కావు, నేను లేకపోతే రేపొద్దున ఓటుకు నోటుకేసి ఈయనది ఎలాగో జరుగుతుంది కాబట్టి నిన్ను కూడా లోపలేస్తా అనే చెప్పి పోయిండు. సంఖలో వచ్చేసి దొంగను పెట్టుకొని ఊరంతా ఎతికినట్టుగా ఆయన వచ్చేసి కనీసం కేంద్ర మంత్రి పదవిలో ఉన్నప్పుడు ఆయన వెంటనే వచ్చేసి డిస్మిస్ చేయాలి. ఎందుకంటే ఫోక్సో కేసు అనేది చట్టం ఎవరికి చుట్టం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నార్మల్ సిచ్యువేషన్లో ఎవరికైనా మిగతా వాళ్ళకి ఫోక్సో కేసు అని చెప్పేసి పడినప్పుడు ఏం చేస్తారు, ఒకవేళ ఆ పర్సన్ దొరకకపోతే, విక్టిమ్ దొరకకపోతే డైరెక్ట్గా తీసుకెళ్ళేసి వాళ్ళ ఫాదర్ని కానీ మదర్ని కానీ మొత్తం నానా రచ్చ చేస్తారు. వాళ్ళ ఫ్యామిలీని తీసుకుపోయి లోపల కూర్చోబెట్టి ఎంక్వైరీలు చేసేసి వాడు వచ్చేదాకా తీస్తారు. మరి ఈ రోజున ఆయనకు పదవి ఉంది అనే దాంట్లోగానే అధికారం ఉంది కాబట్టి ఈరోజు చట్టం అనేది రాజకీయ నాయకులకి, బడాబాపులకు ఒకలాగా, సామాన్య ప్రజలకు ఒకలాగా ఉంది అని చెప్తున్నారు. సో ఫోక్సో కేసు అనేది మిగతా వాళ్ళ దాంట్లో చూసుకుంటే 3 నెలలకు కంపల్సరీగా వచ్చేసి జైలు శిక్ష ఉంటుంది. ఏ బెయిలు రాదు, ఏమీ రాదు. మరి వీళ్ళకి వచ్చేసి అంటే ఇప్పుడు కేంద్ర మంత్రి ఏంటిది బండి సంజయ్కి వచ్చేసి బీజేపీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి స్థానంలో ఉన్నందుక అంటే ఆయన కొడుకు ఏ అధికారం ఉంది? సరే ఈయననైతే ఎగ్జామ్షన్ ఉంది, ఆయన కొడుకు ఏం అధికారం ఉంది? ఆయన ఏ లీడర్ అని చెప్పేసి వీళ్ళు వచ్చి షిట్టేశారు. ఆయన లీడరా? కాదు కదా. వాళ్ళ కొడుకు అంటే తండ్రి అధికార బలాన్ని అడ్డం పెట్టుకొని ఈ రోజున వచ్చేసి ప్రచారాలు చేసుకుంటే జై శ్రీరామ్ అని చెప్పేసుకుంటా, నేను ఎలాంటి తప్పు చేయలేదు, నా కొడుకు వచ్చేసి నా కొడుకుని నేను పట్టించుకోవట్లేదు, దేశం కోసం అంటే దేశం కోసం నువ్వు ఏం చేసినావు? జై శ్రీరామ్ అంటే దేశం అవుతుందా? అమ్మాయిలను రేప్ చేయమని చెప్పడం అది కరెక్టా? నీ కొడుకు అంతకుముందు దాంట్లో ఎన్నో వీడియోస్ చూసుకుంటే నీ కొడుకు తాగి, మద్యం తాగి, గాంజాయి తాగి మొత్తం రచ్చ చేసుకుంటే రౌడీజం చేస్తుంటే నువ్వేం చేసినావు? అప్పుడు చెప్పుకోలేవా? అసలు నీ బాధ్యత కాదా? ఫస్ట్ నీ కొడుకునే చూసుకున్నట్టు దేశాన్ని ఎందుకు చూస్తావా నువ్వు? ఎట్లా చూస్తావు? నీ కొడుకును, సొంత కొడుకునే చూసుకోలేనాడు. దేశాన్ని ఏదో రక్షిస్తా, దేశం కోసం పనిచేస్తున్నా అంటే ఫస్ట్ నీది నువ్వు చూసుకున్న తర్వాత నువ్వు దేశం కోసం పాడు. ఎవరు చెప్పలేదు కదా నీ కొడుకును గాలి కొదలేమని చెప్పలేదు కదా. ఎప్పుడైతే ఇలాంటి లీడర్లు అనేవాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలా. నేను పలానా పదవిలో ఉన్నాను, నేను ఏంటిది ప్రజలలో ఉన్నాను, రేపొద్దున నువ్వు ఏదన్నా చేస్తే మక్కలు ఎరగొడతా అనే టైపులో ముందే చెప్పుకోవాలా, జాగ్రత్తగా ఉండాలి. నువ్వు చెప్పుకోవడం మానేసి జై శ్రీరాము, నేను అట్లాంటి దాంట్లో చేయను, నా కొడుకైనా శిక్ష పడాలి అంటే మరి ఈ రోజున ఎందుకు దొరకట్లేదు? ఎందుకు షిట్టేస్తున్నారు? అంటే కేసును పక్కదోవ పట్టించడానికా, నీరు గార్చడానికా? అంటే మిగతా వాళ్ళకైతే వెంటనే వచ్చేసి ఎక్కడున్నా డీజీపీ గారికి రెండు రోజులు కూడా అంటే 2 గంటలు పట్టదు ఆయన నిజంగానే చేయాలి అనుకుంటే. మిగతా వాళ్ళకు ఒక న్యాయం, ఈయనకు ఒక న్యాయం. ఆయన నిన్న కూడా మేము వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆయన ఏమంటున్నారు అంటే 4 బృందాలను పెట్టినాం అంటున్నారు. అంటే ఒక్కరిని పట్టుకోవడానికి నీకు 4 బృందాలు కావాలి. ఇప్పటిదాకా ఇన్ని రోజులైనా కూడా మ్యాక్సిమం 24 అవర్స్లో పట్టుకోవాల్సింది. ఇన్ని రోజులైనా కూడా 4-5 రోజులైనా కూడా ఈ రోజుకు ఎందుకు పట్టుకోలేదు? ఇదంతా వచ్చేసి ఏంటిది బీజేపీ ప్రభుత్వం ఉన్నందుకు, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం దానితో కుమ్మకైనందుకే కదా. ఈ పోలీసు వ్యవస్థ కూడా అమ్ముడుపోయింది. ఈ రోజున వచ్చేసి తనకి హోంమంత్రి పదవి కూడా తన దగ్గరనే పెట్టుకొని ఈ రోజు ఆట ఆడుతున్నాడు. లా అండ్ ఆర్డర్ ఎక్కడికి పోతుంది? ఏం జరుగుతుంది? అసలు గాంజాయి, ఇప్పుడు ఆయన గాంజాయి తాగిన విషయాలు కూడా బయటకు వచ్చినాయి. ఎన్నో రకాలుగా మందు, మద్యం 17 సంవత్సరాలు రియల్గానే ఆయనే ఒప్పుకున్నాడు కదా. మేము కలిసి తిరిగింది వాస్తవమే, ఫొటోస్ ఉన్నాయి, మేము వాళ్ళ ఫ్యామిలీతో అన్ని వీడియోస్ బయటకు వచ్చినాయి కదా. మరి ఈ రోజున వచ్చేసి 17 సంవత్సరాల అమ్మాయితో నువ్వు సంబంధం ఎట్లా పెట్టుకున్నావు? అని ట్రాప్ అని ఈరోజు కథలు దొబ్బుతున్నారే.
వాళ్ళ ఆ విధంగా ఒక అమ్మాయి నీ దగ్గరకు వస్తుంటే నువ్వు నీ కొడుకు ఎక్కడికి పోతున్నాడో నీకు తెలియదా? నీ కొడుకు ఏమన్నా చిన్న మొల్లా? తెలియదా వాడికి ఏం చేస్తున్నాడు? ఒక చిన్న అమ్మాయిని 17 సంవత్సరాల అమ్మాయిని నేను ఈ విధంగా అంటే ఆ ఏజ్లో అట్రాక్షన్ ఇన్ఫాక్షన్ అని నేను ఉంటుంది. నువ్వు నీ గ్యాంగ్ అనేది ఏ విధంగా ఉన్నది అంటే ప్రజలందరూ అంటున్నారు ఈ రోజున వచ్చేసి అమ్మాయిలు ఎక్కడ అమ్మాయిలు మంచిగా ఉన్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ వివరాలన్నీ తెలుసుకొని మీ గ్యాంగ్ తిరిగి పటాయించుకుంటా ఈ రోజున అమ్మాయిలను నాశనం చేస్తున్నారు అని చెప్పేసి చాలా రకాలుగా వార్తలు వస్తున్నాయి. మరి ఈ రోజున నువ్వు పటాయించి రివర్స్లో నన్ను ట్రాప్ చేసిరంటే కొన్ని వీడియోలలో చూస్తున్నాం. ప్రవీణ్ కుమార్ సార్ కూడా మాట్లాడిండు, ఇంకా కొంతమంది 400 కోట్ల పైన ఉన్న వాళ్ళు నీ 5 కోట్ల కోసం కూడా వచ్చేసి నిన్ను ట్రాప్ చేస్తాడా? కొంచెం సిగ్గుండా? ట్రాప్ చేస్తున్నాడంటే నీకు సిగ్గుందా అసలుకి? నువ్వేం చేస్తున్నావు? ఒక 17 సంవత్సరాల అమ్మాయి ట్రాప్ చేస్తున్నది అన్నప్పుడు నువ్వు ఎలా ఛాన్స్ ఇచ్చినావు? అసలు నువ్వు చేసే రౌడీజానికి నీ జోలికి ఎవడొస్తాడు? నీకు పెళ్ళి అనేది పిల్లలు ఇద్దరు మాట్లాడుకుంటూ లవ్ అనే దాంట్లో ఉన్నారు. పెళ్లి చేసుకోకుండా మీ అబ్బాయి వచ్చేసి ఆమెను వచ్చేసి అవాయిడ్ చేసినందుకు ఆ పిల్ల ఇంట్లో సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటా అనే దాంట్లో వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు వచ్చేసి వెళ్ళి పెళ్ళి అని మాట్లాడినప్పుడు ఈయన బెదిరించడం జరిగింది అనేది వార్తలు వస్తున్నాయి. నేను వచ్చేసి అధికారంలో ఉన్నా, నా కోసం 6 మంది అంటే 6 చనిపోయారు, బలిదానాలు చేసిరు, నువ్వెంత పెద్ద లెక్క అంటే నిన్ను కూడా చంపేస్తా అనే విధంగానే బెదిరించిండు. అదేవిధంగా ఒక 17 సంవత్సరాల అమ్మాయి ఎంతమందితో పడుకుందా అని చెప్పి ఎట్లా మాట్లాడతాడు వీడు? అంటే నువ్వు నీ కూతురు అయితే నువ్వు అట్లనే మాట్లాడతావా? అంటే ఆడపిల్లలు అంటే మీకు అంత చులకనగా ఉంది. ఎవరితోనో అంటే మొగోళ్ళు ఒక్కొక్కనే ఆడలు. మరి నీ కొడుకుని అడగపోయినా నువ్వు ఎంతమంది దగ్గర ఇది చేసినావరా, ఎంతమందిని మోసం చేసినావు అని అడిగినా ఈ రోజు వరకు? అంటే పక్కన వేరే ఆడపిల్ల అయితే నీకు ఎంతమంది అని మాట్లాడతావా? ఈ రోజున వచ్చేసి యాత్రలు చేసుకుంటా దేవుని పేరు చెప్పుకొని శ్రీరామ్ అనుకుంటా నేను దేశం కోసం తిరుగుతున్నా అని మాట్లాడుతున్నా. నంగనాచులు ఏడ్చులు వేసుకుంటా ఎన్నో రకాలుగా చాలామంది ఇదే అంటున్నారు, కొడుకు దగ్గ తండ్రికి దగ్గ కొడుకు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఆ రోజున తెలియదా నా కొడుకు ఎక్కడికి పోతున్నాడు, ఏ స్థానంలో ఉన్నాడు, ఏడికి పోతున్నాడు? కొడుకు అనేటప్పుడు ఉండాలి కదా నీకు కూడా. నీ అధికారం చూసుకొని నీ కొడుకు ఏం చేస్తున్నాడు అని ఎందుకు చూసుకోలేకపోయినావు ఈ రోజుకి? మరి ఇప్పుడు ఈ దేశాన్ని ఏంటిది రాణులు ఉన్నారు కొంతమంది మన తెలంగాణలో, ఏమనంటే బండుల మీద మాట్లాడతారు, జిహాద్ మీద మాట్లాడతారు. మరి ఈరోజు బండి సంజయ్ కొడుకు అది ఏదేమైనప్పటికీ ఆయన లీడరే ఉండని ఏదైనా 17 సంవత్సరాల అమ్మాయి జోలికి పోయిండు అంటే వాడుకున్నంత వరకు వాడుకున్నారు ఇప్పుడు అని మాట్లాడతారు. మరి పెళ్ళెందుకు చేయకపోయినా? పెళ్లి చేయి, ఎవడొద్దు అన్నాడు? ఈరోజు పెళ్లి చేయనందుకే కదా ఒక ఆమె వస్తుంది లిప్స్టిక్ వేసుకొని వచ్చేసి మంచిగా కూర్చొని మొత్తం మాట్లాడుతూ ఉంటుంది. ఆమె ఎక్కడికి పోయిందో తెలియదు. ఇక ఏమంటే మాధవి లత ఒక ఉన్నది, తర్వాత మాధవి లత అని చెప్పేసి హీరోయిన్ ఉన్నది, మౌనిక సుంకర ఉన్నది, ఆకుల శ్రీవాణి ఉన్నది. రోడ్ల మీద వచ్చేసి నెట్లు పట్టుకొని అంటే బెంచ్ కార్లో తిరుక్కుంటా అడుక్కుంటా పెద్ద రీళ్లు చేస్తూ ఉంటుంది. మరి ఈ అమ్మాయి గురించి చిన్నపిల్లను మీ లీడర్ ఇలా చేసినప్పుడు మరి ఏం చేస్తున్నావు? దాని మీద కూడా ఒక వీడియో పెట్టింది, ఇట్లా మాట్లాడితే ఇట్లా అంటారు, ఇట్లా మాట్లాడితే ఇట్లా అంటారు అని చెప్పేసి చెప్తున్నావు. ఏదేమైనప్పటికీ ఆడపిల్ల అనే దానికి నువ్వు లీడర్లతో సమానం. నువ్వు ఆడదానిగా మాట్లాడు, ఎందుకు మాట్లాడట్లేదు? లీడర్ల వైపు ఎందుకు మాట్లాడతావు? చట్టం తన పని చేసుకోబోతుందంటే చట్టం తన పని చేయట్లే కాబట్టే కదా అందరు ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి మాట్లాడేది. రేపు పొద్దున మన చెల్లెకో మన అక్కకో మన ఇంకెవరికైనా అవుతుంది, మన తెలంగాణ బిడ్డలకు వేరే వాళ్ళకి అవుతుంది. ఇదే రాజకీయవేత్తలు రేపు పొద్దున నీ ఇంటి దాకా వస్తారు, అప్పుడు నువ్వేం చేస్తావు? అంటే ఈ విధంగానా ఈ బీజేపీ ప్రాంతాలలో ఎక్కడైనా ఉన్న దగ్గర వచ్చేసి అధికారంలో ఉన్న దగ్గర ఎన్ని రకాలుగా ఒక్కొక్క దగ్గర హోటళ్ళల్లో వచ్చేసి అర్ధనగ్నంగా ఊరికి ఏంటిది ఉరికిచ్చి వచ్చేసి రేప్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. చిన్న పిల్లల్ని వచ్చేసి రేప్ చేసేసి చంపేసినవి ఉన్నాయి. యూపీలో కూడా రేప్ చేసి చంపేసి రాత్రి తగలబెట్టారు కదా. ఇలాంటి ఎన్నో జరుగుతున్నాయి కోకొల్లలుగా. ఈ రోజున వచ్చేసి బీజేపీ డబల్ ఇంజన్ సర్కార్ ఉన్న దగ్గర అమ్మాయిలకి ఏ విధంగా అసలు రక్షణ లేదు. రేపులు ఎక్కడ జరుగుతారు? రోడ్ల మీదనే కనీసం ఫ్రెండ్లీ పోలీస్ అనుకుంటేనే పోలీసు వాళ్ళు కూడా అమ్మాయిలు ఊరికే నిలబడినందుకే కొడుతున్న రోజులు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. ఈ డబల్ ఇంజన్ సర్కార్ వల్ల ఏంటి నార్త్ ఇండియాలో మొత్తం స్పాయిల్ అయిపోయింది. ఇప్పుడు మన సౌత్ ఇండియాకి పాకుతుంది ఈ బీజేపీ ప్రభుత్వం. ఇక్కడ కూడా వచ్చేసి సేమ్ అదే అధికార బలంతో చేయడానికి ట్రై చేస్తున్నారు. సో అది మన తెలంగాణ ప్రజలుగా మనం ముందు తెలంగాణ ఏకమవ్వాలా? ఈ ఏంటిది బీజేపీ ప్రభుత్వం చెయ్యదు, ఈయన బండి సంజయ్ ప్రతివద్దుడు అంటే ఎవరు నమ్మరు. ఈరోజు దేవుడి పేరు చెప్పుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతెందుకు మోడీ మీదనే వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి అదే పార్టీకి చెందిన ఉమనైజర్ అని చెప్పిన వాస్తవాలు కాదా? అదేవిధంగా ఇంకా అందులో పోతే నేను త్యాగం చేసిన నా వైఫ్ని అని చెప్పి మాట్లాడతాడు. వైఫ్తోని కొన్ని సంవత్సరాలు సంసారం చేసేసి తర్వాత ఇదే ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది, అది బయటికి రానివ్వలేదు.